నమస్తే. పైలట్ రోహిత్ రెడ్డికి షాక్ తగిలింది. ఇప్పుడు చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు. రిమాండ్ విధించారు కదా 14 రోజులు. పైలట్ రోహిత్ రెడ్డి, వాళ్ళ తమ్ముడు రితేష్ రెడ్డి, నమిత్ శర్మ 14 రోజుల రిమాండ్ విధించింది. చెంచల్ కూడా జైల్లో ఉన్నారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్కు టీడీపీ షోకాజ్ నోటీసులు పంపింది. పార్టీ కార్యక్రమాలు, అధికార కార్యక్రమాల్లో పాల్గొనొద్దనేది. ఎందుకు ఇచ్చింది? మొయినాబాద్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో మత్తు విందు వేసుకుంటున్న క్రమంలో మన ఈగల్ పోలీసులకు దొరికిపోయిన పరిస్థితి. దాదాపు 11 మంది వేసుకుంటున్నారు. దాంట్లో 6 మందికి పాజిటివ్ వచ్చింది. ఇక కాల్పులు కూడా ఘటన చోటు చేసుకున్నది. ఇంకా ఒక మాట ఏం వినిపిస్తూ ఉందంటే, రోహిత్ రెడ్డి ప్రోత్సహించినంట నమిత్ శర్మను. రితేష్ రెడ్డి, రోహిత్ రెడ్డి నువ్వు ఫైరింగ్ చేయి, నేను చూసుకుంటా కానీ అని ఇవన్నీ వార్తలు వస్తున్నాయి. ఫామ్ హౌస్లు అంటే ఎట్లయిపోయిందంటే, ఫామ్ హౌస్ అంటే మత్తు విందు డ్రగ్స్ ఈ రకంగా తయారైపోయినాయి ఫామ్ హౌస్లు. ఒకప్పుడు మనం ఫామ్ హౌస్లు అంటే ఏంది, ఇంత చిలకను, చేమను, పశు సంపదను, కోళ్ళు, కుక్కలు తోటలో పెట్టుకొని అది ఫామ్ హౌస్. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ఫామ్ హౌస్ అంటే ఓ 10 మంది కూర్చొని కలిసి పార్టీ చేసుకోవడానికే తయారైంది, డ్రగ్స్ తీసుకోవడానికి తయారైంది, మందు పార్టీలు చేసుకోవడానికి తయారైంది తప్ప నిజంగా ఫామ్ హౌస్కి అర్థమే మారిపోయింది. మరి ఏంది వార్త ఇప్పుడు అంటే, పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసులు పంపింది బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్ట. ఇంకా చేస్తాడు మళ్ళీ. ఇప్పటికే పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ఎమ్మెల్యేలు పోయినరు. ఈ సమయంలో ఇలాంటివి వస్తే మరి ఎవరికైనా ఉంటుంది కదా. చాలా సీరియస్ అయినట్ట కేసీఆర్. మన పార్టీలో క్రమశిక్షణతోటి ఉండాలి. ఏంది పంచాయతీ అనేది చాలా సీరియస్. అయితే సోమభారత్ బీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ ఉన్నాడు కదా, వ్యవహారాల కమిటీకి సంబంధించిన ఆయన పేరుతోటి ఒకటి వచ్చింది. అయితే ఒత్తిడి కూడా వచ్చింది. నోటీసులు ఎందుకు పంపరు మీరు, అసలు సస్పెండ్ ఎందుకు చేయరు, కనీసం షోకాజ్ నోటీస్ అని పంపాలి కదా, వివరణ తీసుకోవాలని ఒత్తిడి వచ్చింది కాబట్టి పంపించారు. సరే, ఒత్తిడి వచ్చిందెందుకు పంపించిరా, లేకపోతే నిజంగా క్రమశిక్షణకు మారిపోయిన ఆయన బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటారు వాళ్ళే. మరి దానికోసం ఇచ్చిర్రా తెలియదు, కానీ మొత్తం అయితే ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ కేసు ఏమైందంటే ఇవాళ కొత్తగా కాదంట. వాళ్ళు చాలా రోజులుగా అంటే నెలకోసారో లేకపోతే 2 నెలలకోసారో పార్టీ విందులు చేసుకుంటున్నారంట. అసలు ఇవి ఇంకా తమాషా ఏంటంటే 11 మంది వివిధ రంగాలకు చెందిన వాళ్ళు. ఇప్పుడు ఆ నమిత్ శర్మ అనేటువంటి ఉన్నాడా, రాజస్థాన్. ఈ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఆయన ఎంపీ. అసలు ఎవరికి సంబంధమే లేదు. ఢిల్లీలో కూడా పార్టీలు చేసుకున్నారంట వీళ్ళు. ఢిల్లీలో కూడా ఈ దుబాయ్లో వ్యాపారాలు దెబ్బతినడం, ఈ మిడిల్ ఈస్ట్లో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ఇవన్నీ కలగుర గంపగా మారి ఒక ఒత్తిడి గురైనట పైలట్ రోహిత్ రెడ్డి మధ్యకాలంలో. ఆయనపై ఆరోపణలు కూడా వచ్చినాయి. ఆ మధ్యలో కేదార్ చనిపోయినప్పుడు దుబాయ్లో ఆయన కూడా అక్కడనే ఉండడం, ఇట్లా రకరకాల అక్కడ పెట్టుబడులు పడితే అక్కడ నష్టం జరిగింది. ఏం చేయాలనే కోణంలో ఈ ఫామ్ హౌస్లలో పార్టీలు పెట్టుకున్నారు. అయితే గతంలో కూడా పెట్టుకున్నారంట ఇక్కడనే అజీజ్ నగర్లో. మొయినాబాద్ ఫామ్ హౌస్కు సంబంధించి అజీజ్ నగర్ ఉంది కదా, ఎవరేం పట్టించుకుంటారులే అనుకున్నాడో ఏముందో, మళ్ళీ పెట్టుకున్నాడు. వీళ్ళందరిని పిలిస్తే అందరు వచ్చిర్రు, ఈగల్ పోలీసులకు దొరికిపోయారు అడ్డంగా. అంటే ఒక ప్రజాప్రతినిధులు సమాజంలో స్టేజీల పైన మంచి లెక్చర్ ఇవ్వాల్సిన వాళ్ళు, సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన వాళ్ళు, కుళ్ళిపోతున్న సమాజాన్ని బాగు చేయాల్సిన వాళ్ళే వీళ్ళే కుళ్ళిపోతుంటే ఇంకేం చేయాలి అర్థం కాదు. ఏం చేయాలి? రాజ్యాంగబద్ధంగా వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు, రాజ్యాంగాన్ని మేము ఇట్లా ఉంటాం అట్లా ఉంటామని దాన్ని తుంగలో దొక్కుతారు. ఎంతవరకు సమంజసం ఇది? డబ్బు మదం పెరిగిపోతే ఏదైనా చేస్తారు. డబ్బు మదమే ఇదంతా, డబ్బు మదమే. ఫామ్ హౌస్లు కట్టుకునేది ఎంజాయ్ చేయడానికనే ఉన్నట్టుంది. మొత్తం అర్థమే మారిపోయింది. అయితే ఇప్పుడు నోటీసు కూడా వచ్చింది. ఒక వారం రోజుల వ్యవధిలో లిఖితపూర్వకంగా ఇవ్వాలంట. భారత రాష్ట్ర సమితి, తెలంగాణ భవన్, రోడ్ నెంబర్ 10, బంజారాహిల్స్, హైదరాబాదు 500034. తేదీ వచ్చేసి 17/3/2026. ఈరోజు 17 కదా. శ్రీ పైలట్ రోహిత్ రెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు, భారత రాష్ట్ర సమితి. విషయం: మీరు పాల్గొన్న పార్టీలో మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణల గురించి షోకాజ్ నోటీస్. వివిధ మీడియా నివేదికలు మరియు ఇతర విశ్వసనీయ సమాచారం ద్వారా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఒక సమావేశంలో మీరు హాజరై ఉండగా అక్కడ మాదక ద్రవ్యాలు వినియోగించబడ్డాయని ఆరోపణలు వెలువడిన విషయం పార్టీ ఉన్నత నాయకత్వం దృష్టికి వచ్చింది. ఈ వార్తలు విస్తృతంగా మీడియాలో ప్రసారం కావడంతో పాటు
పార్టీకి మరియు ప్రజల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగించాయి. ఇప్పుడు షోకాజ్ నోటీసులు ఇవ్వకపోతే బీఆర్ఎస్కు చాలా నష్టం, 100% నష్టం. ఆల్రెడీ గాంధీ భవన్ గేటు ముందల దిష్టిబొమ్మ దానం చేశారు కేటీఆర్ది. ఎందుకు కేటీఆర్ మాట్లాడు, ఎందుకు చర్యలు తీసుకోడు, ఎందుకు షోకాజ్ నోటీసులు పంపించడు, చాలా విమర్శలు వచ్చినాయి. మరి వాళ్ళు కూడా షోకాజ్ నోటీస్లో ఈ విషయం గురించి మాట్లాడితే వాళ్ళకే ప్రమాదం. ఎందుకంటే ఆ జన్వాడ ఫామ్ హౌస్లో మధ్యలో ఏదో జరిగింది. ఈ ఫామ్ హౌస్ కల్చర్ అనేది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువైపోయింది. ఈ ఫామ్ హౌస్లో అంతకుముందు కూడా ఉండే, కానీ ఈ ఫామ్ హౌస్ కల్చర్ అనేది బీఆర్ఎస్ వచ్చినాకే ఎక్కువైపోయింది, ప్రాచుర్యం ఎక్కువైపోయింది. దీన్ని కాంగ్రెస్ బాగా ఉపయోగించుకున్నది. కేసీఆర్ ఫామ్ హౌస్లో తింటాడు, తాగుతాడు, ఆన్యం అంతాడు, రాడు, సచివాలయానికి సరిగా రాడని అప్పట్లో కూడా అన్నారు కదా. ఈ ఫామ్ హౌస్ అనేది అట్లా అయిపోయింది. ఫామ్ హౌస్ అంటే మందు, విందు, తాగుడు, రెస్టు, లేకపోతే ఓ 10 మంది దోస్తులు కలిసి ఎంజాయ్ చేయడం, ఇట్లా అయిపోయింది ఫామ్ హౌస్ అంటే. ఇంకా మనం మ్యాటర్ ఉంది, చదువుదాం. ఇది చదివిన తర్వాత మళ్ళీ చివరిగా మాట్లాడదాం. భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక బాధ్యతాయుతమైన రాజకీయ సంస్థగా చట్టపరమైన నిబంధనలు, నైతిక విలువలు పాటించడంలో విశ్వాసం కలిగి ఉంది. అక్రమ కార్యకలాపాలు, ముఖ్యంగా మాదక ద్రవ్యాల లేదా మత్తు పదార్థాల వినియోగం లేదా వాటితో ఏ విధమైన సంబంధం కలిగి ఉండడాన్ని పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. పై సంఘటనలో మీ హాజరు మరియు ప్రమేయం ఉందనే ఆరోపణలు పార్టీకి తీవ్రమైన అపకీర్తిని తెచ్చిపెట్టడమే కాకుండా పార్టీ ప్రతిష్ట మరియు విశ్వసనీయతకు భంగం కలిగించే అవకాశాలు కలిగించాయి. పై విషయాలను దృష్టిలో ఉంచుకొని, ఇది అయిపోయాక మాట్లాడతా. పై విషయాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈ నోటీస్ అందిన తేదీ నుండి 7 రోజుల లోపు మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై మీ జవాబు స్పష్టంగా వివరిస్తూ సమగ్రంగా లిఖితపూర్వకంగా వివరణ సమర్పించాల్సిందిగా మిమ్మల్ని ఈ నోటీస్ ద్వారా ఆదేశిస్తున్నాం. ఈ విషయంపై పార్టీ నాయకత్వం సమగ్రంగా పరిశీలించి తుది నిర్ణయం తీసుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమాలు మరియు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండవలసిందిగా ఆదేశిస్తున్నాం. ఈయన ఓడిపోయినాక అసలే కనిపిస్తున్నాడు, ఇంకేడా పాల్గొంటాడు ఆయన? అసలు ఓడిపోయినాక ఉండడు ఆయన. ఈ నోటీస్ గడువు లోపు సంతృప్తికరమైన వివరణ సమర్పించడంలో విఫలమైతే పార్టీ రాజ్యాంగం మరియు నియమావళి ప్రకారం మీపై తగిన క్రమశిక్షణ చర్యలు ఎటువంటి అదనపు నోటీసు లేకుండా తీసుకోబడతాయని గమనించగలరు. భవధీయులు సోమ భరత్ కుమార్, ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహారాల బాధ్యులు. 7 రోజుల్లోపు వివరణ ఇవ్వాలంట. అంటే ఆయన జైల్లోనే ఉన్నాడు. మరి ఓ పేపరు అదో ఇస్తే ఆయన రాసి ఇస్తాడేమో, మరిగా ఇస్తాడేమో. అంటే నేనేమంటున్నా అంటే, నిజంగా సేవ చేసే వాళ్ళేనా వీళ్ళు? ఈ డబ్బుతోటి రాజకీయాలు చేస్తారు, బాగా డబ్బులు వంచి ఓట్లు వేయించుకుంటారు. నిజంగా వీళ్ళు సేవలు చేసేటోళ్ళేనా? వీళ్ళ వ్యాపారాలేంది, వీళ్ళ కల్చర్ ఏంది, వీళ్ళ తాగుడేంది, ఊగుడేంది, డ్రగ్స్ ఏంది? అసలు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా సిగ్గులేదు, నిజంగా చెప్తున్నా. ఎందుకు లేదు అంటున్నా, నడి రోడ్లపై హత్యలు చేస్తున్నారు. గీడ ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్ రెడ్డి అంట, ఆయనను కత్తితోటి ఓడిస్తే నడి రోడ్డు మీద చనిపోయాడు. వీడియోలు ఉంటున్నాయి, స్పష్టంగా వీడియోలలో కనిపిస్తున్నా కూడా వాళ్ళకు ఇక చట్టాల ముందు నిలబెట్టాల్సిన పరిస్థితి ఉంది. మరి అటు చంద్రబాబు నాయుడు ఏమో తప్పించుకొని చెరువులలో పడి చనిపోయిందని అక్కడ వార్తలు వస్తాయి. మరి ఇక్కడ ఎందుకు రావో అర్థం కాదు. ఇది చిన్న పాపను కూడా చాక్లెట్ ఇచ్చి, వాడు బీహారోడో ఎవడో బిస్వాల్ అని పేరు, అత్యాచారం చేసాడు. మరి ఈడ చెరువులు లేవా తెలంగాణలో? లేవా? తప్పించుకుంటలేడా? అంటే ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఏమో నిందితుల పక్షాన కొంచెం లూజ్గా ఉన్నారా, అంటే తప్పించుకునేటట్లు ఉన్నారా, ఇక్కడనే కఠినంగా ఉన్నారా, ఏందో అర్థమైతే లేదు. అత్యాచారాలు బాగా పెరిగిపోయినాయి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక. నిజంగా చెప్తున్నా, ఏం చేస్తుందేమో. అంటే టాపిక్ ఎందుకు వచ్చిందంటే, వీళ్ళంతా డబ్బులతోటి రాజకీయాలు చేసి వీళ్ళు హిందులు, పార్టీలు, డ్రగ్స్ మత్తుల, నేను ఎందుకు చెప్పినవి అంటే, మద్యం మత్తుల, డ్రగ్స్ మత్తుల జరుగుతున్న ఈ అత్యాచారాలు, హత్యలు నడి రోడ్లపై జరుగుతున్నాయి. అలాంటిది రాజకీయ నాయకులు వాళ్ళు శాసనసభల్లో, శాసన మండల్లో ప్రజల మధ్య ఉపన్యాసాలు ఇచ్చి, మీరు ఇట్లా ఉండాలి, దూరంగా ఉండాలి ప్రతిదానికి, మన డ్రగ్స్ కానీ మత్తు కానీ అని చెప్పాల్సింది వీళ్ళే మద్య మత్తులో ఊగితే, డ్రగ్స్ మత్తులో ఊగితే ఇంకెవడు చెప్పాలి నాకు అర్థం కాదు. ఇప్పుడు పైలట్ రోహిత్ రెడ్డి సమస్య కూడా ఏందైందంటే, పాములు పట్టినోడు పాము కాటికే బలైనట్టు, కత్తి పట్టినోడు కత్తి కాటికే బలైనట్టు, ఈ ఫామ్ హౌస్కు సంబంధించిన ఆ మధ్యలో వీళ్ళని ఎవరో కొంటున్నారు 400 కోట్లు ఇచ్చి, ఏదో వచ్చాయి కదా వార్తలు, పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌసే అది. అదే ఫామ్ హౌస్లో పట్టుబడ్డాడు.
ఇదే విచిత్రం, వైచిత్రం అంటే ఇదే. అంతే కదా! ఆ యొక్క ఫామ్ హౌస్‌లో ఆ డ్రామాలో నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఓడిపోయారు. ఇప్పుడు అదే ఫామ్ హౌస్‌లో ఇయాల చెంచల్గూడ జైలుకి పోయిండు. గట్లే ఉంటది. మనం లేనిది కల్పించి, లేనిది ఊహించుకొని, మనం ఏదో చేయనీకపోతే గదే అయితది. ఇలా ఫామ్ హౌస్ ఎపిసోడ్ కూడా గదే. కాబట్టి ఈగల్ టీమ్ కాదు కదా! ప్రజల్లో కూడా అవగాహన ఉండాలి. కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళకు మళ్ళా టికెట్లు ఇవ్వద్దు దయచేసి. ఆ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గానీ, లేకపోతే పైలట్ రోహిత్ రెడ్డి గానీ ఎందుకు ఇస్తారంటే నాకు అర్థం కాదు. నిజమైన పేదలకు సేవ చేయాలంటే పేదరికం అనుభవించినోనికే తెలుస్తదది. పేదరికంలో అనుభవించి అవమానాలు తిని, అవన్నీ అనుభవించినోడు నిజంగా ప్రజలకు సేవ చేస్తారు. వీళ్ళేం చేస్తారు నాకు అర్థం కాదు. పుట్టడమే డబ్బులో పుడతారు గోల్డెన్ స్పూన్‌గా. వీళ్ళకేం తెలుసు ప్రజాసేవలో పీసు ఏముండదు ఉత్తదే. ఇలా ఏంది వార్త అంటే గిది. షోకాజ్ నోటీసులు ఇయ్యలేదు ఇయాలంటే ఇచ్చిర్రిగా. ఆయన 7 రోజుల్లోపు ఇయ్యాలన్నట. మరి ఇంకా 7 రోజుల్లోపు ఏమి ఇస్తాడో ఏముండదు. నాకు తెలిసి ఇస్తాడు, ఏదో ఒకటి ఇస్తాడు. ఆ క్రమశిక్షణ ఇంక సరేలే అని దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తాడు తప్ప, నేను చివరిగా ఏం చెప్తున్నా అంటే, ఇలా పట్టుబడిన వాళ్లకు డ్రగ్స్ మత్తులో, ఈ కొకాయిన్ మత్తులో తీసుకున్న వాళ్ళకి టికెట్ ఇవ్వద్దు. అసలు పార్టీలనే చేర్చుకోవద్దు. అప్పుడే ఈ డ్రగ్స్ మీద నిజమైన యుద్ధం చేసినట్లు తప్ప, మళ్ళీ ఇదంతా మర్చిపోయి మళ్ళీ టికెట్లు ఇస్తే గంతే పది. కానీ చివరిగా కూడా ఇంకో పాయింట్ చెప్తున్నా, ఈ పేదరికాన్ని రూపుమాపాలంటే పేదరికం అనుభవించినోడు నిజంగా కడుపు గాలినోడు మాత్రమే ఆ యొక్క పేదలకు సేవ చేస్తాడు తప్ప, ఇలాంటి ఫామ్ హౌస్లల్లో మత్తు పార్టీలు చేసుకుంటే వాళ్ళు ఎవ్వరు చేయలేరు, అస్సలు చేయలేరు. ఇది మాత్రం తథ్యం సత్యం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.